ఇప్పుడు మీరు అన్నారు కదా పులివెందుల్లో పెట్టే పరిస్థితి లేదా అని. ఉమ్, అవసరమైతే ఇడుపులపాయలో పెడతాం మహానాడు. ఓకే ఇడుపులపాయలో పెట్టే దమ్ము చేవ మాకుంది. ఓకే కాకుంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏం మాట్లాడారంటే, ఉమ్, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్, తెలుగుదేశం పార్టీ జెండా పీకుతా, ఉమ్, జెండా కూడా ఎగరనివ్వము, ఉమ్, చంద్రబాబు నాయుడు ఈస్ నథింగ్ ఆయన ఉమ్. అనే మాటలో, అవును. నా నా ముందర చంద్రబాబు నాయుడు గారు ఈస్ నథింగ్ ఉమ్, అని, నా ఇంట్రుకు కూడా పీకలేరు. ఉమ్, ఆ? ఉమ్. ఇట్లా డైలాగులు మీరు కూడా విన్నారా? విన్నాంగా గతంలో. విన్నాం కదా. ఉమ్, కాబట్టి కడప జిల్లా మా అడ్డ, కడప మాకు పట్టా రాసిచ్చేసినారు, మాకు దానిపైన పర్యటన రైట్స్ మాదే అని విర్రవీగినటువంటి వాళ్ళకి కడప జిల్లాలో కాదు, అవసరమైతే పులివెందుల్లో కూడా, ఇంకా అవసరమైతే ఇడుపులపాయ ఎస్టేట్ల ముందర కూడా మేము మహానాడు నిర్వహించగలం. ఉమ్, కాకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి తొలి రోజుల్లో ఉమ్, ఎన్టీఆర్ గారిని అమితంగా ఆదరించినటువంటి జిల్లాల్లో కడప జిల్లా కూడా ఉంది. ఉమ్, ఆ తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని కడప జిల్లా ప్రజలు ఆదరించారు. ఉమ్, కడప జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీని హక్కుని చేర్చుకున్నారు. మొన్న ఆయన ఏమన్నాడు, కడప జిల్లాలో మీరు నామినేషన్ కూడా వేయలేరు, కడప జిల్లాలో కాలు పెట్టలేరు, ఉమ్, ఆ? స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు అభ్యర్థులు కూడా దొరకలేదు, ఉమ్, ఒక ఎంపీటీసీ గెలవలేరు, మీరు ఒక జెడ్పీటీసీ గెలవలేరు అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జెడ్పీటీసీలని, ఎంపీపీలని, ఎంపీటీసీలని, కౌన్సిలర్ని, కార్పొరేటర్ని ఏకగ్రీవంగా కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కును కూడా పెరికేసి, ఉమ్, ఆ? అరాచకంతో గెలిచినటువంటి చోట ప్రజల ఆదరణతో గెలిచాము మేము. కాబట్టి మేము ఇక్కడ ఒక సందర్భం, ఒక విషయం చెప్తున్నాం. ఉమ్. మాకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజుకి ప్రత్యర్థే కాదు. జగన్మోహన్ రెడ్డిని మా మైండ్ నుండి తీసేశాం. మరి ఎవరు ప్రత్యర్థి? ఎవరు మీకు ప్రత్యర్థి పార్టీ అధినేత ఎవరు? మాకి నేను ఒకటి చెప్తున్నా కదా, ఆ, ప్రత్యర్థి అనేది కనిపించడం లేదు. ఆ, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు మైండ్ నుండి తీసేశారు. ఉమ్, మేము కూడా జగన్మోహన్ రెడ్డి మా మైండ్ నుండి రిమూవ్ చేసేసాం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఎరా క్లోజ్. ఉమ్, ఎక్కడ 151, ఎక్కడ 11? ఉమ్, సింపుల్. ఇప్పుడు మా టైము, మా యొక్క ఇదంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించో వైసీపీ గురించో ఆలోచించే టైం లేదు మాకు. మాకున్నటువంటి ఎజెండా అయితే ఏమి, మాకున్న టైం అయితే ఏమి, ప్రజలకు ఇచ్చిన హామీలు 1 by 1 నిరూపించుకొని రావటం, అమలు చేసుకొని రావటం మా యొక్క ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం. టార్గెట్ 2029 మా కర్తవ్యం. రాసుకోవచ్చు మీరు. టార్గెట్ 2029 లో కేక్ వాక్ చేయబోతున్నాం. అసలు మాకు 2029 లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ, వైసీపీ అనే పార్టీ కానీ కనిపించదు మాకు. ఓకే. ఎందుకు చూడండి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎక్కడ గెలవలేకపోయాం. ఎందుకంటే మమ్మల్ని నామినేషన్ వేయలేకపోయాడు ఆయన. ఎక్కడ నామినేషన్ వేయనీలే. ఉమ్, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీ ఎక్కడ పోటీ చేయనీలే మమ్మల్ని. ఉమ్, పోలీసులు అడ్డం పెట్టుకుంచి, బెదిరించి, భయపెట్టి, మా పైన గంజాయి కేసులు పెట్టి, 307 కేసులు పెట్టి, ఒక రకమైనటువంటి అరాచకం చేసి మమ్మల్ని ఎక్కడ గెలవనీలే. ఉమ్, ఏమన్నాడు, మీరు అడ్రస్ లేకుండా పోయారు, మీకు దిక్కు లేదు, ఇంకా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా పీకేసినాము అని చెప్పి మాట్లాడాడు. కానీ ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఉమ్, ఇది ఆషామాషి జెండా కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వేధింపుల్ని, కక్ష సాధింపుల్ని, తప్పుడు కేసుల్ని ఎదిరించి జైలుకు పోయి వచ్చి కాపాడుకొని నిలబెట్టినటువంటి జెండా ఈ జెండా, తెలుగుదేశం పార్టీ జెండా. ఉమ్, ఆ విషయాన్ని ఆయన మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నథింగ్, చంద్రబాబు నాయుడు బిస్కెట్, చంద్రబాబు నాయుడు అది, చంద్రబాబుని ఊపేస్తా, లేపేస్తా, ఇవే వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు. వాడు బోరుగడ్డ అనిల్ అంటే వాడు మాట్లాడతాడు, నాకు టైం ఇస్తే జగన్మోహన్ 1 hour ఇంట్లో పోయి లేపేస్తాను చంద్రబాబు నాయుడు. ఆయనకి బెయిల్ వస్తుంది చూసుకోండి, మరి బయటకు వస్తున్నాడు ఆయన.
బయటకు వస్తాడు కదా, ఇప్పుడు మొన్న నడవలేక నడుస్తున్నాడు కదా జీపు. ఏమైంది ఆయనకి?